వెల్కమ్ టు బీఆర్కే హెల్త్. నేను మిస్ వియవర్మ. ఈరోజు మనతో పాటు స్టూడియోలో ఉన్నారు డాక్టర్ భరద్వాజ్ గారు, హోమియోపతి డాక్టర్. నమస్కారం డాక్టర్ నమస్తే గారు. అండి. ఎలా ఉన్నారు డాక్టర్? బాగున్నానండి, థ్యాంక్ యూ. డాక్టర్ గారు, ఈ వీర్యంలో స్పెర్మ్ కౌంట్ తక్కువైతే పిల్లలు పుట్టే ఛాన్స్ ఉంటుందా? దీనికి సంబంధించి హోమియోపతిలో ట్రీట్మెంట్ ఏముంటుందండి? సో డెఫినెట్గా అండి, మనము వీర్యము అంటే సెమెన్ అంటాం అనమాట. సెమెన్ అనేది కాంబినేషన్ ఆఫ్ డిఫరెంట్ థింగ్స్ అనమాట. ఈ సెమెన్లో ఏముంటుందంటే స్పర్మ్ అంటాం. స్పర్మ్ అనేది ఏంటంటే మన టెస్టిస్లో నుంచి వస్తుంది. టెస్టిస్లో నుంచి వచ్చిన ఈ వీర్య కణాలు అంటారు. ఇవే విమెన్లో ఏదైతే ఓవం అంటామో, ఎగ్ అంటామో, దానికి కౌంటర్ పార్టే మెన్లో ఉన్నదాన్ని స్పర్మ్ అంటాం అనమాట. ఈ స్పర్మ్ అన్నీ కలిసి డిఫరెంట్ డిఫరెంట్ ఫ్లూయిడ్స్తో కలుస్తుంది. డిఫరెంట్ ఫ్లూయిడ్స్ ఏముంటాయి, మనకు సెమైనల్ వెసికిల్స్ అంటాం అనమాట. ఈ సెమైనల్ వెసికిల్స్లో సెమైనల్ ఫ్లూయిడ్ అని ఉంటుంది. ఈ స్పర్మ్ అనేది ఫస్ట్ దాంతో కలుస్తుంది అనమాట. దాంతో కలిసిన తర్వాత కిందికి నెక్స్ట్ ఎక్కడికి వస్తుందంటే ప్రోస్టేట్ గ్లాండ్ దగ్గరికి వస్తుంది అనమాట. ప్రోస్టేట్ గ్లాండ్ ఏం చేస్తుంది, ప్రోస్టేటిక్ ఫ్లూయిడ్ని రిలీజ్ చేస్తుంది. అంటే ఈ సెమెన్లో ప్రోస్టేటిక్ ఫ్లూయిడ్ కూడా యాడ్ అవుతుంది అనమాట. దాంతో ఇంకా కిందికి వస్తే ఏమవుతుంది, మనకు కౌపర్స్ గ్లాండ్స్ అని ఉంటాయి. సో కౌపర్స్ గ్లాండ్స్లో నుంచి మనము గ్లాండులర్ సెక్రేషన్స్ వస్తాయి. సో ఇవన్నిటినీ కలిసి సెమెన్ అంటాం అనమాట. ఈ సెమెన్లో ఉండే వీర్య కణాలు అంటే స్పర్మ్ అంటాం అనమాట. సెమెన్లో పార్ట్ ఆఫ్ ది సెమెన్ వచ్చి స్పర్మ్. సో మనకు ఈ లిక్విడ్ అనేది టోటల్ ఎంత ఉంటుంది అనే దాంట్లో మనకు స్పర్మ్స్ కూడా యాడ్ అయి ఉంటాయి అనమాట. ఒకవేళ స్పర్మ్ క్వాంటిటీ తక్కువ ఉంది అనుకోండి, అంటే స్పర్మ్ కౌంట్ తక్కువ ఉంది అనుకోండి, ప్రాబ్లం ఏంటంటే ఈ స్పర్మ్ అనేది ఎప్పుడైతే విమెన్ యొక్క సర్విక్స్లో రిలీజ్ అవుతుందో, అది అంటే వజైనాలో రిలీజ్ అవుతుందో, అది సర్విక్స్ని దాటుకొని యూట్రస్లోకి వెళ్ళి, యూట్రస్ని దాటి ఫెలోపియన్ ట్యూబ్లోకి ఎంటర్ అయ్యి అక్కడ ఫర్టిలైజేషన్ అనేది జరగాలన్నమాట. స్పర్మ్ కౌంట్ తక్కువ ఉంటే ఏమవుతుందంటే ఇంత అంటే చాలా తక్కువ స్పర్మ్స్ ఉంటాయి. ఇవి స్విమ్ చేసుకుంటూ అక్కడికి వెళ్ళడానికి ప్రాబ్లం అవుతుందన్నమాట. అందుకు డెఫినెట్గా స్పర్మ్ కౌంట్ కన్నా తక్కువ ఉంటే అక్కడికి రీచ్ అయ్యే స్పర్మ్స్ అనేవి చాలా తగ్గిపోతాయి. ఫర్ ఎగ్జాంపుల్, ఒక రన్నింగ్ రేస్ ఉందనుకోండి, మీరు ఒక 100 కిలోమీటర్లు రన్నింగ్ రేస్ పెట్టారు, 100 కిలోమీటర్స్ లేకపోతే 20 కిలోమీటర్స్ పరిగెత్తాలి. మీరు కన్నా ఓన్లీ 10 మెంబర్స్ని రన్నర్స్ని పెట్టుకుంటే అక్కడ రీచ్ అయ్యే వాళ్ళు ఉండొచ్చు, ఉండకపోవచ్చు. అదే ఒక 100 మందినో 1000 మందినో పెట్టుకున్నారనుకోండి, సో చాలామంది కాకపోయినా ఒకరో ఇద్దరు కూడా రీచ్ అవుతారనమాట. సో ఇది కూడా అంతే. సో ఎంత ఎక్కువ స్పర్మ్స్ ఉంటే సెమైనల్ ఫ్లూయిడ్లో, సో ఫర్టిలిటీ రేట్ అనేది అంతగా ఇంక్రీజ్ అవుతుంది. ఈ వీర్య సమస్యల వల్ల గర్భధారణ సమస్యలు కూడా వస్తాయా డాక్టర్ గారు? డెఫినెట్గా అండి. మనం ఇందాక చెప్పినట్లు ఈ వీర్యంలో 2 ఉంటాయన్నమాట. క్వాంటిటీ ఒకటి, క్వాలిటీ ఒకటి. సో క్వాలిటీ అంటే ఏమంటామంటే దాంట్లో డిఎన్ఏ ఎలా ఉంది, సో దాని మొటిలిటీ ఎలా ఉంది, ఇవన్నీ కలిసి మనము క్వాలిటీ అంటామన్నమాట. మనకు క్వాంటిటీ ఎంత అంటే మనకు స్పర్మ్లు ఎన్ని ఉన్నాయి అనేదే కాకుండా ఎంత క్వాలిటీగా ఉన్నాయి, దాంట్లో ఉండే డిఎన్ఏ ఎంత క్వాలిటీగా ఉంది, లేకపోతే దాని మొటిలిటీ ఎంత క్వాలిటీగా. డిఎన్ఏ కూడా ఉంటుంది. స్పర్మ్లో డిఎన్ఏ ఉంటుందండి. ఈ డిఎన్ఏ అనేది క్వాలిటీ పైన డిపెండ్ అయి ఉంటుంది. ఫర్ ఎగ్జాంపుల్, ఈ డిఎన్ఏ క్వాలిటీ అనేది మెయిన్గా మగవాళ్ళు చేసే పనుల పైన ఆధారపడి ఉంటుంది, మగవాళ్ళ ఏజ్ పైన కూడా ఆధారపడి ఉంటుంది. ఎప్పుడైతే అడ్వాన్స్డ్ ఏజ్ వస్తుందో మెన్లో కానీ విమెన్లో కానీ, అంటే ఎంత మినిమం? సో మన నేచర్ ప్రకారం, మన ఎవల్యూషనరీ హిస్టరీ ప్రకారం మెన్ కానీ విమెన్ కానీ అట్ ది ఏజ్ ఆఫ్ 13 to 14 రీప్రొడక్షన్ అనేది స్టార్ట్ చేయాలన్నమాట. సో నేచర్ ప్రకారం, గవర్నమెంట్ రూల్స్ ప్రకారం కాదు, నేచర్ ప్రకారం 13 to 14 ఇయర్స్ నుంచి స్టార్ట్ అవుతుందన్నమాట. సో మా నానమ్మ కూడా అంతే. మా నాన్నమ్మకి ఇప్పుడు 91 ఇయర్స్, మాతోనే ఉంటారు. ఆమెకు 13 ఇయర్స్కే మ్యారేజ్ అయింది. 13 ఇయర్స్కే మ్యారేజ్ అయింది. సో 5-6 మంది, 8 మంది పిల్లలు. సో మన పూర్వీకులందరూ అలానే బతికేవాళ్ళు అనమాట. సో దట్ ఈస్ ద రైట్ ఏజ్ అనమాట. సో ఎప్పుడైతే మనం దాన్ని చేంజ్ చేస్తున్నామో ఎగ్ క్వాలిటీ తగ్గిపోతుంది. అడ్వాన్స్డ్ ఏజ్ వచ్చే కొద్దీ ఎగ్ క్వాలిటీ తగ్గిపోతుంది, స్పర్మ్ క్వాలిటీ తగ్గిపోతుంది. ఇప్పుడు 44 ఉంటే అబ్బాయిల్లో, అమ్మాయిల్లో 35, 39 ఉంటుంది కదా. మరి వాళ్ళలో ఎటువంటి సమస్యలు వస్తూ ఉంటాయి? డెఫినెట్గా అండి. ఫస్ట్ కన్సెప్షనే ఒక సమస్య. కన్సెప్షన్ అంటే ఎగ్ స్పర్మ్ కలిసి బేబీ ఫామ్ కావడమే ఒక సమస్య. బేబీ ఫామ్ అయినా కూడా బేబీ ఫామ్ అయినప్పటి నుంచి మదర్లో కాంప్లికేషన్స్, బేబీస్లో కాంప్లికేషన్స్. మదర్లో డిఫరెంట్ కాంప్లికేషన్స్ వస్తుంటాయి అన్నమాట. సో గెస్టేషనల్ డయాబెటీస్ అని ఆ ప్రాబ్లమ్స్ చాలా ఉంటాయి. దాంతోపాటు బేబీస్కి వచ్చేవాడికి మనము ఆటిజం అని, ఏడిహెచ్డి అని, న్యూరో డెవలప్మెంటల్ డిజార్డర్స్ అని, సో ఇవన్నీ సపరేట్ ఎపిసోడే చేయొచ్చు అనమాట. ఒక్కొక్క దాని గురించి అన్ని ప్రాబ్లమ్స్ ఉన్నాయన్నమాట.
సో అడ్వాన్సింగ్ ఏజ్ అనేది కూడా చాలా మేజర్ ప్రాబ్లము. ఎంత త్వరగా మ్యారేజ్ చేసుకొని మల్టిపుల్ పిల్లల్ని కంటే అది ఆడవాళ్ళకి అంత అంటే అంత ప్రొటెక్టివ్గా ఉంటుంది. ఈ ధూమపానం, మద్యపానం కూడా వీర్య సమస్యల మీద ప్రభావం చూపెడుతుందా డాక్టర్ యా, గారు? డెఫినెట్గా అండి. మనము ఏ అడిక్షన్ తీసుకున్నా, ఆల్కహాల్ తీసుకోండి, స్మోకింగ్ తీసుకోండి, మర్వానా తీసుకోండి, ఈవెన్ సింపుల్ వీడియో గేమ్ అడిక్షన్ తీసుకోండి, లేదంటే హార్ట్ బ్రేక్స్ అంటాం. ఒక అమ్మాయి అంటే అడిక్షన్, ఒక అబ్బాయి అంటే అడిక్షన్, లేకపోతే వీడియో గేమ్స్ అడిక్షను, రీల్స్ అడిక్షన్, ఏ అడిక్షన్ అన్నా తీసుకోండి, దీని కింద ఉన్న ప్యాథాలజీ ఒకటే అనమాట. ప్యాథాలజీ అంటే ఫిజియోప్యాథాలజీ అంటే ఇది ఏం జరుగుతుంది అంటే సింపుల్గా చెప్పాలంటే ఇదంతా స్ట్రెస్ కిందకి వస్తుంది అనమాట. స్ట్రెస్, డోపమైన్ అబ్యూజ్ అంటాం అనమాట. అంటే పెయిన్ ప్లెజర్ పాత్వే అంటాం అనమాట. ఈ ప్లెజర్ కోసం ట్రై చేస్తారు. ఎప్పుడైతే మనిషి ప్లెజర్ కోసం ట్రై చేస్తాడో డోపమైన్ అనేది ఎక్కువ రిలీజ్ చేస్తాడో అది మనకు ప్లెజర్ పెయిన్ పాత్వే అని ఉంటుంది అనమాట. ఎప్పుడైతే మనం ప్లెజర్ ఎక్కువ తీసుకుంటామో డోపమైన్ అనేది రిలీజ్ అవుతుంది. మొత్తం రిలీజ్ అయిపోయిన తర్వాత బాడీలో డోపమైన్ అయిపోతుంది. ఎప్పుడైతే డోపమైన్ అయిపోతుందో మనము పెయిన్లోకి వెళ్తాం అనమాట. ఈ పెయిన్ ప్లెజర్ మేనేజ్ చేసుకోకపోవడం వల్ల, ఎక్కువ పెయిన్లో ఉండడం వల్ల ఏమవుతుందంటే ఎక్కువగా వీళ్ళకి స్ట్రెస్ హార్మోన్స్ అనేవి రిలీజ్ అవుతాయి అన్నమాట. ఎస్పెషల్లీ కార్టిజాల్ అంటాము, అడ్రినలిన్ అంటాము. సో ఎప్పుడైతే ఈ హార్మోన్స్ రిలీజ్ అవుతుంటాయో దీని ఎఫెక్ట్ అనేది రీప్రొడక్టివ్ సిస్టమ్ పైన మేజర్గా ఉంటుంది. బోత్ ఎజాక్యులేషన్ అండ్ బోత్ ఎరెక్షన్ అండ్ ఎజాక్యులేషన్. ఎప్పుడైతే స్ట్రెస్ ఎక్కువ ఉంటుందో అది ఏం చేస్తుందంటే ఎరెక్షన్ని తగ్గించేస్తుంది, ఎజాక్యులేషన్ని పెంచేస్తుంది. అంటే ఎరెక్టైల్ డిస్ఫంక్షన్ రావడానికి, ప్రిమెచ్యూర్ ఎజాక్యులేషన్ రావడానికి మేజర్ ఫ్యాక్టర్ వచ్చి స్ట్రెస్ అనమాట. సో ఇవన్నీ కంట్రోల్ కావాలంటే మనం స్ట్రెస్ అనేది మేజర్గా ఎందువల్ల వస్తుందంటే ఈ అడిక్షన్స్ వల్ల వస్తుందన్నమాట. అడిక్షన్స్ కన్నా దూరంగా ఉంటే లైఫ్లో స్ట్రెస్ అనేది తగ్గి సో సెక్షువల్గా చాలా యాక్టివ్గా ఉంటారు. డాక్టర్ గారు, ఈ స్పెర్మ్ కౌంట్ మెరుగుపడేందుకు ఇంటి చిట్కాలు ఏమైనా ఉన్నాయండి? స్పెర్మ్ కౌంట్ పెరగాలి అంటే ఏంటంటే లైఫ్ స్టైల్ అనేది చాలా బాగుండాలండి. ఎస్పెషల్లీ ఫస్ట్ చేయాల్సింది ఏంటంటే ఈ ప్లాస్టిక్స్ దూరంగా ఉండాలి. సో మన ప్లాస్టిక్ బాటిల్లో ఎక్కువ వాటర్ తాగడము, ప్లాస్టిక్ ఫుడ్ కంటైనర్స్లో తినడము, ప్లాస్టిక్కి దూరంగా ఉండడం ఫస్ట్ మెయిన్ చేయాల్సిన చాలా ఇంపార్టెంట్ పని అనమాట. దీంతోపాటు నెక్స్ట్ చేయాల్సింది వీళ్ళు ఏంటంటే డైట్ అనేది లో కార్బోహైడ్రేట్ డైట్ తీసుకోవాలి. దాంతోపాటు ఒమేగా-6 ఫ్యాటీ యాసిడ్స్ తక్కువ ఉన్న డైట్ తీసుకోవాలి. ఈ రెండు తీసుకోకూడనివి. తీసుకోవాల్సినవి ఏంటంటే ఎస్పెషల్లీ మంచిగా ఆకుకూరలు తీసుకోవాలి, కాయగూరలు తీసుకోవాలి. దీంట్లో ఫైబర్ ఉంటుంది, విటమిన్స్ ఉంటాయి, మినరల్స్ ఉంటాయి. దీంతోపాటు మంచిగా నాన్ వెజిటేరియన్ ఫుడ్ తీసుకోవాలి. ఏ నాన్ వెజిటేరియన్ ఫుడ్ అయినా పర్లేదు, బట్ ఎస్పెషల్లీ నేచర్ నుంచి వచ్చినది, అంటే ఫామ్లో పెంచింది కాకుండా నేచర్లో దొరికేది. ఫర్ ఎగ్జాంపుల్ ఫిష్ తింటే సీ ఫిష్, లేకపోతే ఏదన్నా చెరువులో నేచురల్ ఫుడ్ తిని పెరిగిన ఫిష్, అదేవిధంగా నాటుకోళ్ళు, ఏదన్నా నేచర్లో తిని పెరిగిన జంతువుల్ని ఏదన్నా తినడం అనేది చాలా మంచిది ఈ స్పర్మ్ కౌంట్ పెంచాలంటే. ఎందుకంటే వీటన్నిటి వల్ల మంచి స్టెరాయిడ్స్ అనేది ఫామ్ అవుతుంది. స్టెరాయిడ్స్ అంటే మనం ఈ స్టెరాయిడ్స్ అనేది చాలా అవసరము హార్మోన్స్ ఫామ్ కావడానికి. సో అంతేకాకుండా మంచి ప్రోటీన్ అనేది కూడా అవసరం అన్నమాట. సో దీంతోపాటు పుల్లటి మజ్జిగ, లేకపోతే మనం ఏదైతే గట్ బ్యాక్టీరియా పెంచడము, మైక్రోబయోమ్ అంటాము, మైక్రోబయోటా అంటాము, ఇవన్నీ పెరగడానికి మంచి డైట్ అనేది తీసుకోవాల్సిన అవసరం ఉంటుందన్నమాట. సో దీంతోపాటు నెక్స్ట్ వీళ్ళు చేయాల్సింది ఏంటంటే బాగా నిద్రపోవాలి. అడల్ట్ మెన్ అయితే అట్లీస్ట్ 7 to 9 అవర్స్ డీప్ స్లీప్లో ఉండాలి. ఎప్పుడైతే మనం డీప్ స్లీప్లో ఉంటామో స్లీప్ ఈజ్ ఎ సైకిల్ అనమాట. అంటే 90 మినిట్స్ ఒక సైకిల్ని స్లీప్లో మల్టిపుల్ సైకిల్స్ ఆఫ్ 90 మినిట్స్ ఉంటాయన్నమాట. స్లీప్ అనేది మనకు కంటిన్యూస్గా ఉండదు. స్లీప్ అనేది సైకిల్స్లో ఉంటుంది. ఒక్కొక్క సైకిల్ అనేది 90 మినిట్స్ ఉంటుంది. ఈ 90 మినిట్స్లో మళ్ళీ 2 టైప్ ఆఫ్ స్లీప్ సైకిల్స్ ఉంటాయన్నమాట. 2 టైప్ ఆఫ్ ఫేజెస్ ఉంటాయన్నమాట. ఒకటేమంటే రెమ్ స్లీప్ అంటాము, ఒకటి నాన్ రెమ్ స్లీప్ అంటాము. నాన్ రెమ్ స్లీప్ అంటే ఫస్ట్ పార్ట్ ఆఫ్ ది స్లీప్. ఇక్కడ ఏం చేస్తుంది అంటే మీరు ఏమన్నా నేర్చుకున్నా అవన్నీ బాగా ఫిక్స్ అయిపోతాయండి. ఫర్ ఎగ్జాంపుల్ ఒక క్రికెట్ ప్లేయర్ ఉన్నాడు, ఏదైనా కొత్త స్ట్రోక్ నేర్చుకున్నాడు, అది బాగా బ్రెయిన్లో ఫిక్స్ కావాలంటే ఫస్ట్ పార్ట్ ఆఫ్ ది స్లీప్ అవసరం అనమాట. దాన్ని రెమ్ స్లీప్ అంటాం, నాన్ రెమ్ స్లీప్ అంటాం అనమాట. సెకండ్ పార్ట్ ఆఫ్ ది స్లీప్ని మనం రెమ్ స్లీప్ అంటాము. రీప్రొడక్టివ్ సక్సెస్కి ఈ సెకండ్ పార్ట్ ఆఫ్ ది స్లీప్ అనేది చాలా అవసరం. ఈ సెకండ్ పార్ట్ ఆఫ్ ది స్లీప్లో ఏం జరుగుతుంది రెమ్ స్లీప్లో అంటే ర్యాపిడ్ ఐ మూమెంట్ స్లీప్ అంటాం అనమాట.
మీరు ఎమోషనల్గా బాగా క్లియర్ అవుతారంట. మీకు ఎమోషనల్ ట్రామా ఏదున్నా, యాంగర్ ఉంది, ఫియర్ ఉంది, డిస్గస్ట్ ఉంది, లేకపోతే సాడ్నెస్ ఉంది, లేకపోతే జెలసీ ఉంది, ఏదన్నా ఎమోషనల్ ప్రాబ్లమ్స్ అన్నీ, లేకపోతే పీటీఎస్టీ అంటాం అనమాట, పోస్ట్ ట్రౌమాటిక్ స్ట్రెస్ సిండ్రోమ్. మీరు ఏదన్నా బాధలో ఉన్నారు, ఎస్పెషల్లీ హార్ట్ బ్రేక్లో ఉన్నారు, లేదంటే బ్రేకప్స్లో ఉన్నారు, వీళ్ళంతా సెకండ్ పార్ట్ ఆఫ్ ది స్లీప్లో ఇవన్నీ ఎలిమినేట్ అవుతూ ఉంటాయి అన్నమాట. స్లీప్ అనేది అంత ఇంపార్టెంట్. స్లీప్ ఎస్పెషల్లీ సెకండ్ పార్ట్ ఆఫ్ ది స్లీప్ బాగుంటే రీప్రొడక్టివ్ సైకిల్ అనేది కూడా చాలా బాగుంటుంది. తర్వాత నెక్స్ట్ వచ్చి ఎక్సర్సైజ్, డిఫరెంట్ టైప్స్ ఆఫ్ ఎక్సర్సైజెస్ చేయాలి. స్ట్రెంగ్త్ ఎక్సర్సైజెస్ అంటాం, పవర్ ఎక్సర్సైజెస్ అంటాం, స్పీడ్ అంటాం, హైపర్ట్రోఫీ అంటాం, లోకల్ ఎండ్యూరెన్స్ అంటాం, మిడ్ డ్యూరేషన్, లాంగ్ డ్యూరేషన్, షార్ట్ డ్యూరేషన్ ఎండ్యూరెన్స్. ఎక్సర్సైజెస్ అనేది ఎప్పుడూ మంచి కాంబినేషన్స్లో చేయాలి. లైఫ్లో స్ట్రెస్ తక్కువ ఉండాలి, దాంతోపాటు అలవాట్లకు దూరంగా ఉండాలి. ఇవన్నీ పాటిస్తే డెఫినెట్గా స్పర్మ్ కౌంట్ అనేది పెరుగుతుంది. థ్యాంక్ యూ డాక్టర్. థ్యాంక్స్ అండి.